హాయ్ అండి. ఈ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఓవంత పని లేకుండా ఇంట్లోనే చాలా చక్కగా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందామా. ఒక బౌల్ తీసేసుకొని దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసి, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని 1 స్పూన్ వరకు సొంటి పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన మసాలాలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా ఓసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దీంట్లోకి చికెన్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ మీరు లెగ్ పీసెస్ ఈ విధంగా తీసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ఇవి 2 వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకో. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మిగిలిన మిశ్రమం మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ దీన్ని కలుపుతూ చేస్తూ ఇలా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది చక్కగా ఇలా ఉడికిన తర్వాత మంట మీద కాసేపు ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఇలా కాలుస్తేనే తందూరి ఫ్లేవర్ అనేది మనకు చక్కగా వస్తుంది. ఈ విధంగా ముక్కలన్నీ కాల్చుకున్న తర్వాత మరో గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దాంట్లోకి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న బొగ్గు ముగ్గ లేదా దాల్చిన చెక్క వేసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేసుకొని 2 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టేసుకుంటే ఈ స్మోక్ ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టుకొని తందూరి ఫ్లేవర్ అనేది మనకు చక్కగా వస్తుంది.